ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఆత్మీయ ఆరాధన సందేశంలో గొప్ప సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్, దేవుని దగ్గర నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయో మీరు నేర్చుకుంటూ ఆ ప్రక్రియలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భాగానికి వచ్చారు. ప్రియులారా, గత భాగాలు కూడా ఒకవేళ మీలో ఎవరైనా వినకపోయి ఉండినట్లయితే తప్పనిసరిగా వాటిని కూడా వినవలసినదిగా, నేర్చుకోవలసినదిగా మొట్టమొదట మీకు తెలియజేస్తున్నాను. దేవుని నియమ నిబంధనల్లో ఉపోద్ఘాతపు భాగాన్ని గత భాగాలలో మనం నేర్చుకున్నాం. అలాగే ఎఫెక్టివ్ డేట్ అనగా అమలులో ఉన్న కాలాన్ని కూడా ఒక భాగంగా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత గవర్నింగ్ లా, చట్ట పరిధి, జ్యూరిస్డిక్షన్ లా, దానిని కూడా ఒక భాగంలో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత గత వారం ప్రైవసీ పాలసీ, గోప్యతా విధానాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇక 5వ భాగంగా ఈరోజు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సంప్రదింపు సమాచారం. దీనిని గురించి పరిశుద్ధ గ్రంథం నుండి అమూల్యమైనటువంటి సంగతులను దేవుని నియమ నిబంధనల్లో భాగంగా మనం నేర్చుకుందాం. మీరంతా కూడా ఆయుత్తపడి మీ ఆలోచనలు ఎటూ పోనివ్వకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆలోచన చేస్తూ దేవుని సంగతులను నేర్చుకుంటూ చక్కని రీతిలో దేవుని ముందు నడుచుకోవాలని నేను మీకు తెలియజేస్తూ పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసినప్పుడు వారు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీకు ఈ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే మీరు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి చిరునామా ఇది అని వారు తెలియజేస్తారు. దానిని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు. అది ఒక ఫోన్ నెంబర్ కావచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ అడ్రస్ కావచ్చు, చిరునామా కావచ్చు, లేక ఈమెయిల్ అడ్రస్ కూడా కావచ్చు. వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించడానికి అవకాశాలను ఇవ్వచ్చు. ఏ విధంగానైనా సరే సంప్రదింపు సమాచారాన్ని వారు ఇవ్వాలి, ఇస్తారు కూడా. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కున్నప్పుడు దానికి ఒక గ్యారంటీ ఇచ్చారనుకుందాం. ఈ గ్యారంటీ టైంలో మనకేదైనా సమస్య తలెత్తినప్పుడు మనము వారిని సంప్రదించవలసినటువంటి చిరునామా, అంటే దగ్గరలో ఎక్కడ దీనికి సంబంధించినటువంటి రిపేర్ స్టోర్ ఉందని, లేకపోతే నేను ఈ వస్తువును మీ దగ్గరకు తీసుకుని రావాలా, లేక మీరే మా దగ్గరకు వచ్చి ఈ వస్తువును రిపేర్ చేస్తారా అని, లేక ఇది మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పరిధిలోనికి వస్తుందా రాదా అని, ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలన్నిటినీ తీర్చుకోవటానికి ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగించుకోవాలి. అలాగే సంబంధిత కార్యాలయం వారు కూడా, ఆ కంపెనీ వారు కూడా వినియోగదారుల నుండి వచ్చేటువంటి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా వారు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. దానిని కస్టమర్ కేర్ అంటారు. ఈ కస్టమర్ కేర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తారన్నమాట, వచ్చినటువంటి ఫిర్యాదులు లేకపోతే సందేహాలు వారు స్వీకరించి తగినటువంటి సహాయాన్ని వారు చేస్తారు. ఇదంతా కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో భాగం. ఎవరైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు అందులో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇదంతా కూడా ఉండవలసినటువంటి పద్ధతి.
లోకములో ఏ విషయంలోనైనా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయంటే కనుక అందులో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ప్రియులారా, మన దగ్గర కూడా అనగా దేవుని విద్యను నా దగ్గర మీరు అభ్యసిస్తున్నారు కదా, మీకు కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది కదా. ఒక వెబ్సైట్ చిరునామా మీకు ఇవ్వబడింది, అలాగే ఈమెయిల్ అడ్రస్ మీకు ఇవ్వబడింది. వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించేటువంటి అవకాశం ఉంది కదా, 8978414178. ఫేస్బుక్ ద్వారా మీరు సంప్రదించే అవకాశం, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు సంప్రదించే అవకాశం. ఇదంతా దేని క్రిందకు వస్తుందన్నమాట? కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సంప్రదింపు చిరునామా. దేవుని దగ్గర కూడా సంప్రదింపు చిరునామా ఉన్నది. పరలోకమందున్న తండ్రి కూడా సంప్రదింపు చిరునామాని ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక విషయం అర్థం కాలేదు, లేక ఏదైనా ఒక ఇబ్బందిలో మనం పడిపోయాం, ఏదైనా కష్టాన్ని మనం ఎదుర్కొంటున్నాం, లేక మనం చాలా సంతోషంగా కూడా ఉండొచ్చు. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మనము తండ్రి అయిన దేవుణ్ణి ఎలా సంప్రదించాలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా, చాలా విపులంగా, చాలా వివరంగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించినది ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు. ఆయన ఇచ్చిన నియమ నిబంధనలలో ప్రతి సూత్రం కూడా మనం చక్కగా నేర్చుకుంటే దేవుని దగ్గర మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాలను మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి భాగాన్ని కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటూ దానిని మీ జీవితంలో మీరు అమలు చేసుకుంటూ దేవునికి చక్కని పద్ధతిలో, క్రమమైనటువంటి విధానంలో మీరు దగ్గర కావాలని, ఆ నిత్యత్వాన్ని మీరు సంపాదించుకోవాలని నేను మీకు మరలా తెలియజేస్తున్నాను. ఇవి చాలా గొప్ప విషయాలు. దేవుణ్ణి ఎలా సంప్రదించాలో చాలామందికి తెలియదు. అందువలన సంప్రదిస్తున్నాం అనుకుంటూనే సంప్రదించలేకపోతున్నారు. లోక సంబంధంగా కూడా కొన్ని ఫేక్ అడ్రస్లు ఉంటాయి, ఫేక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు వారు ఏదో నెంబర్ ఇచ్చేస్తారు, ఏదో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తారు, ఏదో వెబ్సైట్ చిరునామా ఇచ్చేస్తారు. అది అప్పటికప్పుడు పనిచేసిన తర్వాత పని చేయకపోవచ్చు. మనం సంప్రదించినప్పుడు ఎవరు సరైనటువంటి రిప్లై మనకు ఇవ్వకపోవచ్చు, అసలు ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫేక్ అడ్రస్లు అన్నమాట, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. అలాంటప్పుడు వినియోగదారుడు చాలా నష్టపోతాడు, చాలా బాధపడతాడు కూడా. ఇదేంటి, నేను ఇంత ధనాన్ని వెచ్చించి ఫలానా వస్తువును కొన్నాను, ఇప్పుడు దీనిపై నాకు సందేహం వచ్చింది, ఇది పనిచేయడం మానేసింది, దీని విషయమై నేను ఎవరిని అడగాలి? సరాసరి ప్రతి చిన్న విషయానికి కూడా మనం కోర్టుకు వెళ్ళలేం కదా. కనుక వారిని అడిగితే ఏదో ఒక సమాచారం నాకు ఇస్తారు కదా అనుకుని వారికి ఫోన్ చేస్తే వారి ఫోన్ లిఫ్ట్ చేయరు, వారి ఫోన్ మనుగడలో ఉండదు, వారి ఈమెయిల్కి రిప్లై ఉండదు, వారి వెబ్సైట్ అడ్రస్ పనిచేయదు, ఒకవేళ తెరిచినా దానిలో ఎటువంటి వివరం ఉండదు. ప్రియులారా, ఇవన్నీ కూడా మోసగించేటువంటి కార్యక్రమాలు. కానీ దేవుని దగ్గర ఎప్పుడూ కూడా మోసం లేదు. సరైన సంప్రదింపు సమాచారం తెలియకపోతే సంప్రదించేవారే మోసపోతారు. దేవుడు ఎప్పుడూ మనుషులను మోసగించాలని ప్రయత్నం చేయలేదు. ఆయన దగ్గర మోసమే ఉండదు. ఆయన చక్కగా సరైన విధానంలో అన్నీ తెలియజేశాడు, నేర్పించాడు. ఇదిగో నన్ను మీరు సంప్రదించాలనుకుంటే కనుక ఇది సంప్రదింపు సమాచారం అని పరిశుద్ధ గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా పొందుపరిచినప్పుడు ఇంకనూ మనుషులు ఆయనను సరిగ్గా సంప్రదించలేకపోతున్నారంటే లోపం ఎవరిదో తెలుసా? మనుషులదే, ఖచ్చితంగా మనుషులదే. మనుషులకు దేవుణ్ణి సంప్రదించడం తెలియదు. దేవుణ్ణి మనుషులు సంప్రదించడానికి సరైన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనుషులు తెలుసుకోలేకపోయారు. కనుక ఈరోజు ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, లేక దేవునితో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, దేవునితో మేము సంబంధాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వారంతా కూడా అవివేక దశలో, చీకటి మార్గంలో దేవునికి దూరంగానే వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గర సంప్రదింపు సమాచారాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఒకవేళ మనం తెలుసుకోవాల్సిన అవసరత లేకపోతే దేవుడు వ్రాయించాడుగా, మరి ఎందుకు వ్రాయించాడు ఆయన? ఎందుకు తెలియజేశాడు ఆయన? ఒక విధానం ఉంది, ఒక క్రమం ఉంది. ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ఎందుకు చేయాలో, ఏ విషయాలలో చేయాలో దేవుడు ముందుగా తెలియజేశాడు. సంప్రదింపు సమాచారం ఇచ్చారు కదా అని ప్రతిరోజు ఫోన్ చేస్తూ కుశల విషయాలు అడిగితే బాగోదు కదా.
ఎవరైనా కంపెనీ వారు ఒక వస్తువు నిమిత్తం ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు, మీకు ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు, ఇదిగో ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు సంప్రదించండి అని వారు మనకు తెలియజేసినప్పుడు, ప్రతి విషయానికి చీటికి మాటికి సంబంధిత విషయం కాకపోయినా సరే మనం అస్తమాను ఫోన్ చేసి వారికి మాట్లాడటం, వారికి ఇబ్బందిని కలిగించటం బాగుంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే అవసరము నిమిత్తము వారు ఎందు నిమిత్తం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ అవసరం నిమిత్తం మనం వారిని కాంటాక్ట్ చేయాలి. అలాగే దేవుని దగ్గర కూడా సంప్రదింపు సమాచారం ఎందుకు ఇవ్వబడిందో దాని నిమిత్తం మనం దేవునిని సంప్రదించాలి. నా దగ్గర కూడా చాలామంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుని దగ్గర ఎటువంటి విషయాలను మనం ప్రస్తావించాలో, దేవునితో ఎలాంటి సంప్రదింపు సమాచారాన్ని మనం కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో చక్కగా నేర్పించబడింది. మీరందరూ కూడా ఈ విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని మొట్టమొదట మీకు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మొట్టమొదట ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని దేవుడిస్తున్నాడు. బేసిక్ ఇన్ఫర్మేషన్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ ఎంత చక్కగా ఉంటాయో తెలుసా? అసలు మీరు ఎప్పుడు నన్ను సంప్రదించాలి, ఎప్పుడు నన్ను సంప్రదించాలి చూద్దాం. చక్కని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎవను రాయబడింది ఇక్కడ? మీలో ఎవనికైనను శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఎంత చక్కగా మనకు దేవుడు నేర్పిస్తున్నాడో ఒక్కసారి మీరు గమనించండి. మన జీవితంలో ఎప్పుడూ కూడా 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి శ్రమ, రెండోది సంతోషం. మీలో ఎవనికైనను శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆలోచించండి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు, సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడమంటున్నాడు. అంటే దేవుణ్ణి కీర్తించమంటున్నాడు. కీర్తన పాడడం అంటే అర్థం ఏంటి? కీర్తనలు పాడడం అంటే అర్థం ఏంటి? ఏదో 4 గోడల మధ్య ఒక కీర్తన మనలో మనమే పాడేసుకోవడం కాదు. అక్కడ పరమార్థం ఏంటంటే నలుగురికి దేవుని గూర్చి చెప్పాలి అని అర్థం, దేవుని కీర్తించాలి అని అర్థం. దేవుడు కీర్తనీయుడు కదా, దేవుణ్ణి కీర్తించాలని అర్థం. సమాజంలో దేవుణ్ణి కీర్తించాలి. సంతోషంగా ఉన్నారుగా, సంతోషంగా ఉన్నప్పుడు మీ ఆలోచన అంతా ఎలా ఉండాలి? దేవుణ్ణి కీర్తించే దశలో ఉండాలి. శ్రమ కలిగినప్పుడు చాలా వేదనతో ఉంటారు కదా, 4 గోడల మధ్య ఉంటారు కదా, ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకోరు కదా, మీ శరీరం సహకరించదు కదా, మీ మనసు సహకరించదు కదా, శ్రమలో ఉన్నారు కదా, బంధకాలలో ఉన్నారు కదా. అప్పుడు ప్రార్థన చేయండి. మీలో ఎవనికైనను శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయాలి, ఎవడైనను సంతోషంగా ఉన్నాడా అతడు కీర్తనలు పాడాలి. అంటే శ్రమ కలిగినప్పుడు కీర్తనలు పాడకూడదని కాదు, సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదని కాదు. ముఖ్యంగా ప్రధానంగా దేవుని విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమే, కానీ మనసు పెడితే ఎంతో అద్భుతంగా దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రధానంగా ప్రాముఖ్యంగా ప్రార్థన ప్రతిరోజు మనం చేసుకోవాలి. తండ్రితో మనం ప్రతిరోజు సంబంధాన్ని కలిగి ఉండాలి. చక్కని సంప్రదింపు సమాచారాన్ని మనం తెలుసుకొని దేవునికి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రతిరోజు కీర్తనలు కూడా పాడాలి. ప్రతిరోజు దేవుని కీర్తించాలి, సమాజంలో దేవుణ్ణి కీర్తించాలి. ఎవనికైనను శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి. ఇప్పుడు మీకు బేసికల్గా అర్థమైంది కదా, అసలు ఎప్పుడు ఎలాంటి సంప్రదింపును నేను కలిగి ఉండాలి, దేవుణ్ణి నేను ఎప్పుడు ఎలా సంప్రదించాలి. శ్రమ కలిగిందనుకోండి, భారంగా ప్రార్థన చేస్తారు.
హృదయపు లోతులలో నుండి మీరు చాలా భారంగా ప్రార్థన చేస్తారు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థనే మన యొక్క ఆయుధం. ప్రార్థనే మనలను ఆదరిస్తుంది. దేవుడు మన మొర వింటున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది కదా, కనుక ప్రార్థన వలన మనకు ఆదరణ లభిస్తుంది. సంతోషము కలిగినప్పుడు ఏదో ధనాన్ని దుబారా చేసుకోకుండా, ఆరోగ్యాలను పాడు చేసుకోకుండా, నలుగురికి దేవుని గూర్చి చెప్పేటట్టుగా, ప్రకటించేటట్టుగా కీర్తించాలి, కీర్తనలు పాడాలి. ప్రియులారా, ఈ విషయం మీకు అర్థమైతే ఇప్పుడు ఇంకా ముందుకు వెళదాం. దేవునికి ప్రార్థన చేయాలి అన్నారు కదా, శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. కీర్తనలు పాడుటకు దేవుని గూర్చి తెలుసుకొని దేవుని గూర్చి కీర్తిస్తే సరిపోతుంది. మరి ప్రార్థన చేయుటకు, దేవునితో ఆ సంప్రదింపు సమాచారాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థన చేయుటకు ఏం చేయాలి? ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి. అసలు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, ఏ విషయంలో ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరధారిగా ఆయన మనుషుల మధ్య జీవించినప్పుడు ఈ రహస్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ప్రార్థించే రహస్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అప్పటి వరకు ఎలా ప్రార్థించాలో కూడా తెలియని ఇశ్రాయేలీలకు ప్రార్థన చేయటం ఆయన నేర్పించారు. ఏ విషయంలో ఎలా ప్రార్థన చేయాలో ఆయన తెలియజేశారు. మనందరికీ కూడా ఈ విషయాలను ఆయన బోధ చేస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రభువారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు? అడగండి మీకు ఇయ్యబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అంటే ఆయన మాటలలో పరమార్థం ఏంటన్నమాట? మీరు పరలోకమందున్న తండ్రిని ఎంతటి అసాధ్యమైన క్రియను జరిగించమని అడిగినా ఆయన మీకు చేస్తాడు. అడగండి, వెదకండి, తట్టండి అంటే ఏ సందర్భంలోనైనా సరే అని అర్థం అన్నమాట. ఏ సందర్భంలోనైనా సరే, ఎలాంటి భయంకరమైనటువంటి కార్యక్రమాన్నైనా సరే మీ కొరకు ఆయన దానిని జరిగించగలడు. ఇది అసాధ్యం అనుకుంటున్నారా? ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి నేను ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? ప్రతి విపత్కరమైనటువంటి స్థితి నుండి మిమ్మును లేవనెత్తగల సమర్థుడు పరలోకమందున్న దేవుడు. అందుకే ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, అసలు దేవుణ్ణి మీరు ఎలా చూస్తున్నారు? చిన్న చూపుతో చూస్తున్నారా? దేవుణ్ణి చిన్న చూపుగా చూస్తే మీకు కూడా దేవుడు చిన్నగానే అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఎలా చూడాలి? అత్యున్నతుడుగా చూడాలి, సర్వోన్నతుడుగా చూడాలి. అడుగుడి, వెదకుడి, తట్టుడి. మీరు ఏ సందర్భంలో ఎలాంటి కార్యక్రమాన్నైనా, ఎలాంటి అసాధ్యాన్నైనా మీరు జరిగించాలని దేవుణ్ణి కోరుకుంటే దేవుడు జరిగిస్తాడు. అది ఆయన సమర్థత, అది ఆయన సమర్థత. అయితే మనము ఎలా ఉండాలి, అడిగేవారు ఎలా ఉండాలి, ఎలా సంప్రదించాలి, ఈ విషయాలను మాత్రం తెలుసుకున్న తరువాతనే మీరు దేవుని దగ్గర నుండి ఆయా సందర్భాలలో ఫలితమును పొందగలరు. అడిగిన ప్రతివారు పొందుతారా? అడిగిన ప్రతివారు పొందుతారా అంటే ఇక్కడ ప్రభువారి ఉద్దేశం ఏంటి? మీరు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నప్పుడు, మీరు దేవుని మార్గములో నడుచుచున్నప్పుడు, మీరు ప్రభువు నిమిత్తమై దేవుని యొక్క చిత్తానుసారముగా అడిగినప్పుడు అది ఎంతటి అసాధ్యమైనదైనా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు సాతాను మార్గంలో ఉన్నప్పుడు, సాతాను సంబంధులుగా ఉన్నప్పుడు, సాతాను సంబంధిత కోరికను అడిగినప్పుడు మీకు దానిని దేవుడు ఎందుకు నెరవేర్చాలి? అక్కడ ఈ విషయాన్ని మనం తీసుకోకూడదు. అడుగు ప్రతివాడు పొందును అనేటువంటి మాటను మనం అక్కడ అప్లై చేయకూడదు. మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి? మనము దేవుని మార్గంలో ఉన్నప్పుడు, మనము దైవ సంబంధిత కోరికను కోరుకున్నప్పుడు అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. మరణము నుండి కూడా ఆయన తిరిగి బ్రతికిస్తాడు.
మరణము బారిన పడిన వారిని కూడా ఆయన తిరిగి బ్రతికిస్తాడు. ఎప్పుడు? అది దైవ చిత్తానుసారముగా ఉన్నప్పుడు, నీవు దేవుని వాక్య సంబంధివిగా జీవించినప్పుడు, సరైన సంప్రదింపు సమాచారాన్ని సరైన క్రమంలో నీవు అడుగుతున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధ దేవుడు తన మహిమను చూపి నీ మధ్య అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. మీరు ఈ భూ ప్రపంచంలో, భూ జీవిత కాలంలో ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి ఏ కోరికను కోరినా సరే దేవుడు మీకు నెరవేరుస్తాడు. అయితే అది టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి ఉండాలి, నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారా? దేవుని కొరకు మీ ప్రాణాలు అర్పించేటంత భక్తి మీలో ఉందా? దైవ సంబంధిత కోరికను అడుగుతున్నారా? క్రీస్తులో జీవిస్తున్నారా? క్రీస్తును ధరించుకున్నవారా? మిమ్మల్ని చూస్తే క్రీస్తు దేవునికి కనిపించేలా అంతటి బ్రతుకు మీలో ఉందా? అడగండి, దేవుణ్ణి అడగండి, వెతకండి, దేవుని దగ్గర వెతకండి, తట్టండి, దేవుని దగ్గర తట్టండి. తప్పకుండా శీఘ్రముగా దేవుడు మీకు ఫలితమును అనుగ్రహిస్తాడు, కార్యసిద్ధిని ఆయన జరిగిస్తాడు. అయితే సంప్రదింపు సమాచారం చక్కగా మనకు అర్థం కావాలి. ఎప్పుడు నేను దేవుణ్ణి ఇలా అడగగలను? నేను అడిగిన వెంటనే దేవుడు నాకు ఇచ్చేటట్టుగా, నేను వెదకిన వెంటనే నాకు దేవుడు దొరికేలా చేసేటట్టుగా, నేను తట్టినప్పుడు దేవుడు నా కొరకు తెరిచేటట్టుగా ఎప్పుడు నేను ఆ స్థాయిని పొందగలను అని మనం ఆలోచన చేసుకోగలిగితే, ఇదిగో ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు ఆ సంగతులను. నియమ నిబంధనలో ఉంటాయి ఈ సంగతులన్నీ కూడా. ప్రియులారా, ఇప్పుడు మరో అద్భుతమైనటువంటి విషయం, మనకు జ్ఞానమును ప్రబోధించేటువంటి మరో అద్భుతమైన విషయం యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లోనే మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో ఎప్పుడు అడగాలి? మీకేది ఇష్టమో ఎప్పుడు వెతకాలి? మీకేది ఇష్టమో ఎప్పుడు తట్టాలి? ఒక కండిషన్ ఉందని చెప్పానుగా, ఆ కండిషన్ను ఈ వాక్య భాగంలో మీరు చక్కగా చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. నా యందు మీరుండాలి అని ప్రభువు చెబుతున్నారు. ప్రభువులో మనం ఉండాలి. ఎవరిలో ఉన్నారు? లోకంలో ఉన్నారా? సాతానులో ఉన్నారా? మీ ఇష్టాలను నెరవేర్చే పనులలో ఉన్నారా? మీలో ఉన్నారా? ఎవరిలో ఉన్నారు? దేవునిలో ఉండాలి, ప్రభువులో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఉండాలి. నాలో మీరున్నప్పుడు మీలో నేనుండాలి. నేను అంటే ప్రభు అనగా ఎవరు? దేవుని వాక్యమే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని మనం ప్రాథమిక పాఠాలలో నేర్చుకున్నాం కదా. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. దేవుని కుమారునికి పెట్టబడిన నామం ఏంటి? దేవుని వాక్యం. నా యందు మీరు, మీ యందు నా మాటలు, నా వాక్యము నిలిచి యుండిన ఎడలా, నిలదొక్కుని ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఒక స్థిరమైనటువంటి ఒక స్తంభాన్ని పాతామనుకోండి, అది నిలిచి ఉన్నది అని మనం చెబుతాం. ఒక గోడను స్టాండర్డ్గా మనం కట్టామనుకోండి, నిర్మించామనుకోండి, అది నిలిచి ఉన్నది అని మనం చెబుతాం. అంతే తప్ప ఏదో ఒక చిన్న గొయ్యి తీసి అందులో ఒక కర్రను ఆటోమేటిక్గా పెట్టేసి పైన మట్టి కప్పేస్తే చిన్నపిల్లవాడు వెళ్ళేటప్పుడు అలా చేత్తో అలా తాకితే ఆ కర్ర అలా పడిపోతుంది. చిన్న గాలికి ఆ కర్ర అలా పడిపోతుంది. అది నిలిచి ఉన్నది అని చెప్పగలమా? ఒక గోడను స్టాండర్డ్గా కాకుండా ఇటుక మీద ఇటుక అలా పేర్చేసాం అనుకోండి పైకి, అది తర్వాత పడిపోతుంది కదా.
సిమెంటుతో ఆ గోడను కట్టకపోతే, ప్లాస్టరింగ్ దానికి చేయకపోతే, మధ్యలో బెల్టలు వేయకపోతే, ఐరన్తో దానిని నిర్మించకపోతే ఆ గోడ వెంటనే పడిపోతుంది కదా. పునాదిలో నుండి దానిని తీయకపోతే వెంటనే పడిపోతుంది కదా. పైకి మనం పైన ఇటుకలను అలా పేర్చేస్తే అది కూడా చూడడానికి ఒక గోడలా కనిపిస్తుంది, కానీ అది నిలబడే గోడ కాదు. నిలబడే గోడ కాదు అది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు ప్రభువులో నిలిచి ఉన్నారా? ప్రభువు మాటలు మీలో నిలిచి ఉన్నాయా? ఎన్నెన్నో ప్రసంగాలను విని ఉంటారు, ఎన్నో దేవుని మాటలను ఇప్పటి వరకు మీరు విని ఉంటారు. కానీ విన్న మాటలన్నీ మీలో నిలిచి ఉన్నాయా? ఆ మాటలు మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనను గద్దిస్తూ, హెచ్చరిస్తూ సరిచేస్తున్నాయా? దేవునిలో మిమ్మల్ని నిలబెట్టేటంతగా ఆ మాటలను మీరు నిలుపుకున్నారా? ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మీరు సరిచూసుకోవాలి. చెక్ లిస్ట్ ఉంది ఇక్కడ, అన్నీ సరిచూసుకోవాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, నిలిచి ఉండిన ఎడల, అప్పుడు అడగండి దేవుణ్ణి. సంప్రదింపు సమాచారం ఎంత బాగుందో చూసారా? మీకేది ఇష్టమో అడుగుడి. అంటే అది అసాధ్యం ప్రభువా, మరి ఇప్పుడు అది నీవు జరిగించడం నీకు కష్టమవుతుందేమో అని మీరు సందేహపడనక్కర్లేదు. మీకు ఏది ఇష్టమో అడగండి. కానీ కండిషన్ మాత్రం మొట్టమొదట మీరు నేర్చుకోండి. కండిషన్ నేర్చుకోండి, నియమ నిబంధనలు తెలుసుకోండి. ఆయన యందు మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు ఏది ఇష్టమో అడగండి. ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలడు ఆయన ఒక్క మనిషి కోసం. నా నిమిత్తం భూమిని తలక్రిందులు చేసేస్తావా తండ్రి అంటే చేసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భూమిని తలక్రిందులు చేసేలా నీవు ఆయన దగ్గర అంతటి స్థానాన్ని సంపాదించుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ భూమి మీద నీవు ఒక అల్పస్థాయిలో ఉండొచ్చు, అసలు నిన్నెవ్వరు పట్టించుకోకపోవచ్చు, అసలు నీ ఇంట్లో ఉన్నవారే నిన్ను పట్టించుకోకపోవచ్చు, అసలు నీ మీద నీకే అసహ్యం రావచ్చు. అయితే నీవెప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతావో, ఆయన యందు నీ ఉండి నీ యందు ఆయన మాటలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీవెవరవో తెలుసా? దేవుని దృష్టిలో ఈ ప్రపంచంలోనే మానవులందరిలో గొప్పవాడవు. ఈ మానవులందరిలో నువ్వు గొప్పవాడు అవుతావు. నీవు కోరుకుంటే భూమిని తలక్రిందులు చేయగలడు. అంటే ఏ అసాధ్యాన్నైనా సరే సాధ్యం చేసి చూపించగలడు. ప్రభువారు ఈ తాళపు చెవిని, ఈ రహస్యాన్ని నియమ నిబంధనల్లో భాగంగా అనుగ్రహించారు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి, అది తండ్రి వలన మీకు అనుగ్రహింపబడుతుంది. మరో చక్కని మాట ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దీనికి సంబంధించినటువంటి మరో సూత్రాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ప్రభువునందు మన యందు ప్రభు మాటలు నిలిచియుండుట. ఇలా నిలిచియుండే పరిస్థితి ఎప్పుడు కలుగుతుందో, అలా నిలిచి ఉన్నప్పుడు తండ్రిని మనం ఎలా అడగాలో, దేని నిమిత్తం అడుగుతామో మరో రహస్యాన్ని ప్రభువారే మరలా తెలియజేస్తున్నారు. కనుక సంప్రదింపు సమాచారంలో ముందుకు వెళుతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలను మీరు ఆలోచన చేస్తూ భద్రం చేసుకుంటూ విషయాలను గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ రహస్యంలోనికి మనం వెళదాం. మరో అద్భుతమైన రహస్యాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. ఆ దినమున మీరు నన్ను దేని గూర్చి అడుగురు అంటున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు. ఏ దినమది? ప్రభువుతో మనం ఉన్న దినం, ప్రభువు మనతో ఉండిన దినం. అసలు మనం ఏమీ అడగకుండా మన అవసరతలన్నీ తీరిపోతున్నటువంటి దినం. ఆ దినమున మీరు నన్ను దేని గురించి అడుగరు. ఒకవేళ మీకు ఏదైనా అవసరత ఉంటే నా పేరిట మీరు తండ్రిని అడగండి, తండ్రి వలన మీకు అది అనుగ్రహింపబడుతుంది అని ప్రభువు వారు ఇక్కడ మరొక రహస్యాన్ని తెలియజేశారు. ప్రభువునందు మనము నిలిచి ఉండి ప్రభువు మాటలు మనయందు నిలిచి ఉన్నప్పుడు ప్రభువు పేరట మనము తండ్రిని అడగాలి.
ఏది కావాలంటే అది అడగండి. అసలు మీరు ఏది అడగరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ అవసరతలన్నీ తండ్రి ముందుగా ఎరిగి మీ అవసరతలన్నిటిని తీర్చేస్తాడు ఆయన. మిమ్మును ఏది అడిగేలా ఆయన చేయడు. ఒక కుమారుడు తన తండ్రిని ఏమీ అడగటం లేదంటే అర్థం ఏంటి? ఆ తండ్రి అసమర్థుడైనా అయి ఉండాలి. అంటే నా తండ్రి నాకు ఏది తీర్చడు, ఏది చేయలేడు, అదైనా అయి ఉండాలి. లేక ఆ తండ్రి తన కుమారుడు అడగక మునిపే ప్రతి అవసరతను తీర్చైనా ఉండాలి. మన పరలోకమందున తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత సర్వోన్నతుడైన ఆయన ఈ సమస్త సృష్టిని, ప్రకృతిని తయారు చేసినవాడు కదా. ఆయన దగ్గర కొదువేంటి? అయితే మనము తండ్రిని ఏది అడగవలసిన పరిస్థితే ఉండటం లేదు అన్నప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఏ అవసరత ఉన్నా తండ్రి ముందుగా ఎరిగి ఆ అవసరతను తీర్చుచున్నాడు గనుక మనము తండ్రిని ఏది అడగవలసిన అవసరత లేకుండా ఆయన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి ఆయన మనసు ఎలా ఉంటుందో తెలుసా? నా పిల్లలు ఇదిగో దేవుడు నాకు ఇది ఇవ్వడం మర్చిపోయాడు అని నన్ను అడగకుండా నేను ముందే వారికి ఇచ్చేయాలనేటువంటి మనసండి అయింది. అందుకే ఈ ప్రకృతిని తయారు చేసేటప్పుడు కూడా, సమస్త మానవుల కొరకు దేవుడు ప్రకృతిని తయారు చేశాడు కదా. ప్రకృతిని తయారు చేసేటప్పుడు కూడా ఆయన ఎంత చక్కగా, ఎంత నిండుగా ఈ ప్రకృతిని తయారు చేశాడో ఒక్కసారి చూడండి. రంగులు కావచ్చు, రుచులు కావచ్చు, అసలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా ఇన్ని రకాలుగా తయారు చేయవలసినటువంటి అవసరమే ఉంది. మన కడుపుకు ఆహార పదార్థాలు ఎన్ని కావాలి, అన్నిటిని మనం తినగలుగుతున్నామా? అసలు ఎన్నో మిగిలిపోయినాయి. ఇంకా మనం తినకుండా ఎన్నో మిగిలిపోయినాయి. ఇంకా ఆ రుచులు మనం ఇంకా చూడలేదు. ఆయా ప్రాంతాలలో దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు, ఫలాలు, లేక చేపలు, లేకపోతే జంతు మాంసాహారాలు, అవన్నీ కూడా మనం ఇప్పటికే రుచి చూడలేదు. అంత గొప్ప గొప్ప రుచులను కలిగినటువంటి పదార్థాలను దేవుడు ప్రకృతిలో మనిషి కొరకు సృష్టించాడు. అసలు ఆ పువ్వులు, వాటి అందాలు, వాటి రంగులు మనం చూడలేదు. ఇంకా అన్నన్ని రంగులను, అన్నన్ని అందాలను దేవుడు సృష్టించాడు. ఒకటి సరిపోదా? రెండు సరిపోవా? కొన్ని సరిపోవా? విస్తారమైనవిగా దేవుడు సృజించాడు. సముద్రపు చేపలు అన్నాడు. చేపలు విస్తారంగా ఉంటాయి, కానీ చేపల్లో రకాలు కూడా విస్తారంగా ఉంటాయి. చేపల్లో రకాలు కూడా విస్తారంగా ఉంటాయి. చెట్లకు ఫలాలు అన్నాడు. ఫలాలు విస్తారంగా ఉంటాయి, కానీ ఫలాలలో రకాలు విస్తారంగా ఉంటాయి. ఒక మామిడి పండుని మనం తీసుకుంటే ఆ మామిడి పళ్ళలో మళ్ళీ రకరకాల మామిడి పళ్ళు, ఒక్కొక్క దానిది ఒక్కొక్క రుచి, ఒక్కొక్క దానిది ఒక్కొక్క రుచి. ఆ రకం అడుగుతుంటారు చూడండి బజారుకు వెళ్ళినప్పుడు, ఇదేం రకం, ఈ రకానికి ధర ఎంత, ఈ రకానికి ధర ఎంత. చూసారా ఎంత అద్భుతమైన సృష్టి అంటే దేవునిది. అంటే ఆయన ఏమనుకున్నాడు అనమాట, ఆయన ఏ పని చేసినప్పుడైనా సరే ఆయన చేసిన ప్రతి కార్యం కూడా అలాగే ఉంటుందండి. ఇదిగో ఫలానాది చేయటం దేవుడు మర్చిపోయాడు అని ఎవ్వరూ కూడా చెప్పకుండా దేవుడు ప్రతిదానిని కూడా నిండుగా తయారు చేస్తాడు, నిండుగా సృష్టించి ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆయనను తన పిల్లలు ఏదైనా అడిగే విషయంలో కూడా ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఆలోచన చేస్తాడు? నా పిల్లలు నన్ను అడగక మునిపే నేను వారి యొక్క అక్కర తీర్చాలనేటువంటి మనసంటే అయింది. ఆ దినమును మీరు నన్ను దేని గురించి అడుగరు. ఒకవేళ మీరు అడగాలనుకున్నా నా పేరిట మీరు తండ్రిని అడగండి, తండ్రి మీకు సమస్తమును నా ద్వారా అనుగ్రహిస్తారు అని ప్రభువారు తెలియజేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా నిశ్చితంగా మీరు పరిశీలన చేయాలి. ప్రభువు నామమున ఎందుకు దేవుణ్ణి అడగాలి? అసలు ప్రభువు నామమున అడగమని ప్రభు ఎందుకు తెలియజేశారు? ఇంతకు మునుపు మీరు నా పేరిట అడగలేదు, ఇప్పుడు నా పేరిట మీరు అడగండి. మీరు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు నా పేరిట మీరు అడిగినప్పుడు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని ప్రభువారు తెలియజేస్తారు. అందుకే కదా ఈరోజు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా సంప్రదింపు సమాచారంలో ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియకపోయినా వారిని చూచి వీరిని చూచి నేర్చుకున్నప్పుడైనా సరే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా చివరన ప్రార్థన ఎలా ముగిస్తారు? యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మును అడుగుచున్నాము తండ్రి అంటారు. అసలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే అని తప్పుడు బోధలో ఉన్నటువంటి వారు సైతం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే, వీరు వేర్వేరు వ్యక్తిత్వాలుగా కనిపించడం లేదు అని తప్పుగా అభిప్రాయపడిన వారు సైతం ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఏమంటారు? యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన నిన్ను అడుగుచున్నాము తండ్రి అంటారు.
చూసారా? ప్రతి ఒక్కరు కూడా, అంటే తప్పుడు బోధలో ఉన్నా సరైన బోధలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాత్రం, ప్రార్థించే విషయంలో మాత్రం చిట్ట చివరికి వచ్చేసరికి ఏమంటున్నారు? ప్రభువు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఆంగ్లంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్నారు కదా. ప్రభువు నామమున ప్రార్థన చేయడం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఈ విషయం మీకు అర్థమైతేనండి ఈ పాఠంలో కీలకమైనటువంటి విషయం మీకు తెలిసినట్టే. ప్రభువు నామమును ప్రార్థించుట అనగా ఏమిటి? ఉదాహరణకి మీకు కొన్ని ఉదాహరణలు చెబితే తప్ప మీకు అర్థం కాదు. ఉదాహరణకి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు ఒక వ్యక్తి సినిమాకు వెళ్ళాలనుకున్నాడు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సినిమాకు వెళ్ళాలనుకున్నాడు. ఏదో చెత్త సినిమా లోకంలో ప్రదర్శింపబడుతుంది, ఆ సినిమాకు వెళ్ళాలనుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ కదా, ప్రార్థన చేస్తున్నాడు. ఏదో కాస్త అవగాహన ఉంది బైబిల్ మీద, నామకార్థ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈరోజు నేను సినిమాకు వెళ్తున్నాను, మార్గంలో నన్ను కాపాడు. సినిమాలో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా నీవు చక్కగా అన్నీ కూడా సజావుగా జరిగిపోయేటట్టుగా చూడు. నాకు టికెట్ దొరికేలా, నేను ఆ తోపులాట్లో ఎటువంటి నష్టాన్ని పొందకుండా సుఖంగా హాయిగా లోపలికి వెళ్ళి ఒక ఏసీ గదిలో సినిమా చూసి మరలా తిరిగి క్షేమంగా మరలా ఇంటికి చేరిపోయేలా నీ దేవదూతల యొక్క కాపలా నుంచి, సంరక్షణ నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కాపాడని ప్రార్థన చేసి చివరగా యేసు నామమున ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను తండ్రి అన్నాడు. ఏమైనా సమంజసంగా ఉందా? ఏమైనా సబబుగా ఉందా? యేసు నామమున ప్రార్థన చేయడం అంటే ఇది కాదు. ఇది ఎగ్జాంపుల్. లోకంలో అనేక మంది ఇలాంటి ఎగ్జాంపుల్ మాదిరిగా, ఈ ఉదాహరణ మాదిరిగా ప్రార్థనలు చేస్తున్నారు. అసలు ఆ ప్రార్థన యేసు నామమున చేయుటకు అర్హమైన ప్రార్థన కాదు. కానీ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని మాటతోనే కదా, వారి దగ్గర ఉన్న వారి సొంత నాలుగుతో కదా పలకడం, కనుక పలికేస్తున్నారు. అది తప్పు. అసలు యేసు నామమున అడగడం అంటే ఏంటి? నా పేరిట మీరు అడగండి అని ప్రభువు వారు తెలియచేయటంలో పరమార్థం ఏంటి? నా కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు, నా కార్యక్రమాల్లో మీరు ఉన్నప్పుడు, నా సేవార్థమై మీరు జీవిస్తున్నప్పుడు, ఇదిగో ప్రభువు నిమిత్తం నేను ఫలానా విషయం నేను అడుగుతున్నాను తండ్రి అని ప్రభువు పేరట మీరు తండ్రిని ప్రార్థన అడగాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువు నామమున అడగడం అంటే ఏదో చిన్న విషయం అనుకుంటున్నారా? మరో ఎగ్జాంపుల్ చెప్తాను. సరైనటువంటి విధానంలో ప్రార్థన ఎలా చేయాలో మరో ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి, ఇప్పుడు నేను సువార్త ప్రకటన కొరకు బయలుదేరుతున్నాను. ఫలానా ఇంటికి వెళుతున్నాను, లేక ఫలానా సమూహం దగ్గరికి వెళ్తున్నాను, లేక ఫలానా మనిషి దగ్గరికి వెళ్తున్నాను. మార్గంలో నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చెయ్యి. నేను వెళ్ళి ఏమి మాట్లాడాలో నాకు నేర్పించు. నాకు బలమునివ్వి. ఆ ఆత్మను అగ్ని నుండి రక్షించేటట్టుగా నాకు సహాయం చెయ్యి. సాతాను శోధన నుండి, కీడు నుండి నన్ను తప్పించు. నీ మార్గంలో నన్ను ఉంచు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సరైన ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేశాడు? యేసు నిమిత్తం ప్రార్థన చేశాడు. యేసులో నిలబెట్టుటకు, ఒక వ్యక్తిని యేసులో కట్టుటకు, నిర్మించుటకు ప్రార్థన చేశాడు. చూసారా? యేసు నామమున ఎందుకు ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞాపింపబడింది? మీ ప్రార్థనలన్నీ కూడా యేసు నిమిత్తమై ఉండాలని తెలియచేయుటకు యేసు నామమున ప్రార్థన చేయాలి అని ఆజ్ఞాపించబడింది. ఇప్పుడేంటి మరి, అనేక మంది అనేకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి విషయాల కొరకు ప్రార్థనలు చేస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా వింతగా ఉంది, చాలా భిన్నంగా ఉంది, వాక్యానికి చాలా విరుద్ధంగా ఉంది. ప్రవ్వా, టీవీ కొనుక్కోవాలి ప్రవ్వా, అందరికీ ఉంది టీవీ, మాకే లేదు టీవీ. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, టీవీ కావాలి. ఇదా ప్రార్థన? లోక సంబంధంగా నేను ఇంకా బ్రతకాలి, ఇదిగో నాకు ఫలానా జబ్బు వచ్చేసింది, ఈ రోగం వలన నేను అందరి వలె సుఖంగా లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలతో జీవించలేకపోతున్నాను, కనుక ఈ రోగాన్ని నీవు అర్జెంటుగా తొలగించే, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చే, నేను మరల లోకంలో నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏంటయ్యా ఈ ప్రార్థన? అసలు నీవు చేసేటువంటి ఆ ప్రార్థనకు, నీవు కోరే ఆ కోరికకు యేసుకు ఏమైనా సంబంధం ఉంటుందా?
సంబంధం ఉన్నప్పుడు నీవు యేసునామమును ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చక్కని ప్రార్థనగా, నియమ నిబంధనలకు లోబడిన ప్రార్థనగా పరమందున్న దైవ సన్నిధికి చేరుతుంది. అప్పుడు నీకు జవాబు ఇవ్వబడుతుంది. లేదంటే నోటికి పరిమితమైన ప్రార్థనగా మిగిలిపోతుంది. నీ నోటికి మాత్రమే పరిమితమైన ప్రార్థనగా మిగిలిపోతుంది. లోక సంబంధంగా ఈరోజు మనుషులందరూ కూడా ఈ విధమైనటువంటి అతిక్రమం చేస్తున్నారు, ఈ విధమైనటువంటి అతిక్రమంలో ఉన్నారు. ఎన్ని అతిక్రమాలు ఇప్పటి వరకు చేస్తారో ఒక్కసారి గమనించండి. యేసునామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి అని ఆ ప్రార్థనలో యేసుకు అస్సలు ఏమి సంబంధం లేకుండా మీరు ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థన యేసునామమున చేయదగిన ప్రార్థనైనా? అసలు యేసునామమున ప్రార్థన చేయాలనే మాట ఎందుకు ప్రయోగింపబడింది? మీ ప్రార్థనలో ప్రతి విషయం కూడా యేసు విషయమైనటువంటి విషయం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నా పేరిట మీరు అడగండి, తండ్రిని మీరు నా పేరిట అడగండి. అసలు మీరు అడగరనుకుంటున్నాను, అడిగే అవసరత కూడా మీకు ఉండదనుకుంటున్నాను. అయితే మీకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు నా పేరిట అడగండి, తండ్రి మీకు దానిని అనుగ్రహిస్తాడు. నా పేరిట అడిగితే మీకు దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం మీరున్న కాలంలో ప్రభువే కదా మీకు శరణ్యం, ప్రభువే కదా మీకు మార్గం. ఏదైనాను ప్రభువు నిమిత్తమే కదా మీరు చేయాలి. ఒక అద్భుతమైన మాట కొలస్సీయులకు పౌలు గారు రాసిన మాట ఇప్పుడు మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ ఏమని రాయబడిందో చూస్తారా? మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగేటట్టుగా సమస్తము ఆయన పేరట చేయండి. ఆయన పేరట చేయడం అంటే ఏంటి? ఏదో ఆయన పేరు వినియోగించుకోవటం అని కాదు. ఆయన నిమిత్తం చేయాలని. మీరు మాట మాట్లాడితే ఆయన నిమిత్తం మాట్లాడాలని, మీరు క్రియ జరిగిస్తే ఆయన నిమిత్తం జరిగించాలని ఈ విషయం మీకు నేర్పిస్తుంది. అంతే తప్ప మనుషులు ఈ వాక్య భాగంలో నుండి ఏం తీసుకున్నారు? ప్రార్థన ఆయన పేరిట చేయాలనేటువంటి విషయం తీసుకున్నారు. కానీ ప్రార్థన అంతా వీరి ఆలోచనలకు సంబంధించినదిగా చేస్తున్నారు. ఎంత తప్పో చూడండి, ఎంత తప్పో చూడండి. అంటే ఫోర్జరీ చేసినట్టు అనమాట, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు అనమాట. డాక్యుమెంట్ అంతానేమో మన ఇష్టానుసారంగా మనం రాసేసుకొని సంతకమేమో ఆయనదా, సంతకమేమో ప్రభువుదా. మీరు ప్రభువు సంతకాన్ని ఫోర్జరీ చేయొచ్చా? లోక సంబంధంగా ఫోర్జరీ చేస్తే, సంతకాన్ని మీరు పెట్టేస్తే, ఫోర్జరీ చేసేస్తే, తప్పు చేసేస్తే శిక్ష కదా, జైలు శిక్ష కదా. ఫోర్జరీ చేసినటువంటి ఆ నేరం నిరూపింపబడితే జైలు శిక్ష కదా. మరి యేసుక్రీస్తు యొక్క సంతకాన్ని ఎన్నిసార్లు ఫోర్జరీ చేశారో ఒకసారి ఆలోచన చేయండి. మీ డాక్యుమెంట్, దేవుని దగ్గరకు వెళ్ళవలసినటువంటి మీ డాక్యుమెంట్ ఎలా ఉంది? ప్రభువు నిమిత్తమై ఉందా? ప్రభువు నిమిత్తమై ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చెల్లించేటట్టుగా మీ మాటలు ఉన్నాయా, క్రియలు ఉన్నాయా? ఆలోచన చేయండి. ఏదో ప్రార్థన చేయడం అంటే యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేయడమేనండి, ఈ మాత్రం నాకు తెలియదా అనుకుంటున్నారు. ఏమండి? ఏదో ఒక అధికారి సంతకం నేను పెట్టగలనండి, గ్రీన్ ఇంక్ ఉంటే నేను పెట్టేయగలనండి సంతకం అంటే అంత సులువుగా మీరు పెట్టేస్తే తర్వాత జైలుకు వెళ్ళిపోతారు. ఈ మాత్రం నేను చేయలేనా అనుకుంటారు మీరు. ఆ సంతకం నేను పెట్టలేనా అనుకుంటారు మీరు. ఆ కలెక్టర్ సంతకం నేను పెట్టలేనా? ఆ ఎంఆర్ఓ సంతకం నేను పెట్టలేనా? ఆ ఎస్ఐ సంతకం నేను పెట్టలేనా? ఆ మంత్రి సంతకం నేను పెట్టలేనా అనుకుని మీరు ఒకవేళ పెన్ ఉంది కదా, ఈ మాత్రం దానికి నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాచి ఆ సంతకాన్ని నేను పెట్టించుకోవాలనుకుంటే ఆ తర్వాత మీరు ఆ నేరం నిరూపింపబడినప్పుడు జైలుకు వెళ్ళిపోతారు, శిక్షార్హులు మీరు. ఇవన్నీ భూమి మీద చిన్న చిన్న సంగతులు. అయితే ప్రార్థన చేసే విషయంలో ప్రభువైన యేసు నామమును ప్రార్థన చేయాలి అంటే ఆ ప్రార్థన అంతా కూడా ప్రభువుకు అంగీకారయోగ్యమైనదిగా ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన మీరు చక్కగా నియమ నిబంధనలకు లోబడి చేస్తున్నట్టు, లేకపోతే ఫోర్జరీ చేస్తున్నట్టు, లేదంటే ఫోర్జరీ చేస్తున్నట్టే. కనుక మీరు తండ్రిని ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. వాక్య సంబంధముగా మీరు ఆలోచన చేస్తున్నారా? ప్రభువు నిమిత్తమై మీరు కోరుకుంటున్నారా, వేడుకుంటున్నారా? అయితే ఆ ప్రార్థన ప్రభువు నామము నిమిత్తం అడుగుదగిన ప్రార్థన. అలా మీరు అడిగినప్పుడు తండ్రి అయిన దేవుని సన్నిధి నుండి చక్కని జవాబు మీకు అనుగ్రహింపబడుతుంది. ఇది సంప్రదింపు సమాచారంలో చాలా కీలకమైనటువంటి విషయం అండి.
ఈ విషయం తెలియక ఈరోజు ఎందరో పొరపాటు పడ్డారండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెవ్వరూ కూడా అలాంటి పొరపాటులో ఉండకూడదని ఇంతకు మునుపు మీరు పొరపాటు చేసుకున్నట్టయితే ప్రభువుని అడగండి, క్షమించమని అడగండి. ఆయన క్షమాగుణం కలిగిన వాడు కదా, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు కదా, కనుక క్షమించమని అడగండి. ఇక మీదట తండ్రి, నేను నీకు ప్రార్థన చేస్తే, ప్రభు అయిన యేసు ద్వారా నీకు ప్రార్థన చేస్తే, నేను ప్రభువు నిమిత్తం బ్రతుకుచున్న దానునుగా నేను ప్రభువు నిమిత్తమైనటువంటి కోరికే నిన్ను కోరుకుంటాను తప్ప ఇక లోక సంబంధమైనటువంటి భోగముల నిమిత్తం నిన్ను కోరుకోనని దేవునికి చెప్పి క్షమించమని అడిగి ఇక మీదట దేవుని వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి. అందుకే ప్రభువారు తెలియజేశారు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచియున్న ఎడల అప్పుడు తండ్రిని అడగండి, అప్పుడు మీకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది సంప్రదింపు సమాచారంలో అత్యున్నతమైనటువంటి గొప్ప విషయం. ఇక ఇలా అడిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అనటానికి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొన్నిటిని మనం ఉదాహరణగా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దేవుడు తన్ను అడుగు వారికి మేలును ఎలా అనుగ్రహిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చక్కని సంప్రదింపు సమాచారం తెలుసుకొని దేవుణ్ణి న్యాయబద్ధంగా అడిగిన వారికి ఆయన మేలును ఈవిని ఎలా అనుగ్రహిస్తాడనేటువంటి విషయాలను కొన్నిటిని చక్కగా మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుంచి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క మేలంతటిని మనం చూడాలంటే గనుక మనం ఆయనను అంతగా ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని విడిపించేదను, రక్షించేదను, కాపాడేదను, అతనికి ఈవులను అనుగ్రహించేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని నిమిత్తమైన బ్రతుకును మనం కలిగి ఉన్నామో అసలు మనకు అక్కర లేకుండా ఆయన చూసుకుంటాడు. మనం ఏమి అడిగినను ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కీలకమైన విషయం మీకు అర్థమైందా? దేవునితో మీరుండడం, దేవుని కొరకు మీరు బ్రతకడం, ప్రభువైన యేసు ద్వారా మీ జీవితములను ముందుకు కొనసాగించుకోవటం. ఎన్నో ప్రసంగాలలో నేను మునుపు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ప్రభువైన యేసు ద్వారా మీరు తండ్రి యొద్దకు చేరుకోవాలి. ప్రభువైన యేసు ద్వారా మీ బ్రతుకులను మీరు సత్య మార్గం ముందుకు నడిపించుకోవాలి. ఈ విషయాన్ని పదే పదే మీకు ఎందుకు తెలియజేస్తున్నాను? తండ్రితో మీరు సంబంధాన్ని కలిగి ఉండాలంటే ప్రభువైన యేసు ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన ద్వారా మాత్రమే సాధ్యం. లోక సంబంధంగా మనం ఎవరైనా ఒక పెద్ద అధికారికి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ అని మనం రాసుకుంటాం. ఆ అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. డైరెక్ట్గా అప్లికేషన్ మనం పెద్ద అధికారికి ఇవ్వడానికి అవకాశం ఉండదు. త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ముందుగా ఆ అప్లికేషన్ స్క్రీన్ చేస్తారు. ఎవరైతే ఆ ప్రాపర్ ఛానల్ ఉన్నారో వారు ముందుగా ఆ అప్లికేషన్ చూస్తారు. ఇది పై అధికారికి వెళ్ళదగినదా కాదా? త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన నిమిత్తమైనటువంటి కార్యములతో మనము తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే ఈ నియమ నిబంధనలు తెలుసుకున్న వారు ప్రార్థన చేస్తారో, ఆయనను ప్రేమించిన వారు ఆయనకు ప్రార్థన చేసినట్టే వారిని తప్పకుండా ఆయన రక్షిస్తాడు. దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాడు. వారికి ఆరోగ్యం ఇస్తాడు, వారికి సంతోషం ఇస్తాడు. ప్రియులారా, మీరంతా కూడా తండ్రిని ప్రేమిస్తూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రిని వేడుకునేవారుగా ఉండటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఈ సంప్రదింపు సమాచారాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక మీదట ఏదో వ్యర్థమైనటువంటి ప్రయత్నాల వలె, ఏదో నోటికొచ్చినట్టుగా మీరు ప్రార్థన చేసి, ఏదో కాలక్షేపానికి ప్రార్థన చేసి, ఏదో మీరు పైకి కనిపించేటట్టుగా వేషధారణ సంబంధమైనటువంటి ప్రార్థన చేసి ముగించేవారుగా ఉండకూడదు. హృదయాంతరాలలో నుండి మీ ప్రార్థన రావాలి. ప్రభువైన యేసు నిమిత్తం మీరు మాట్లాడాలి. ప్రభువైన యేసు కొరకు మీరు తండ్రిని అడగాలి. ఇక మీదట ఏ కోరిక మీరు కోరుకోవాలనుకున్నా అది ప్రభు నిమిత్తమేనా, అది ప్రభు కార్యార్థమేనా, అది సువార్త ప్రకటనార్థమేనా ఒక్కసారి మీరు గమనించుకొని అప్పుడు మీరు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ కోరిక అది మంచి కోరిక ఉంటుంది కనుక, వాక్య సంబంధమైన కోరిక ఉంటుంది కనుక ఆ కోరిక దేవుణ్ణి మీరు కోరుకోవాలి.
మరో చక్కని మాట కూడా చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం. దీన దరిద్రులు నీళ్లు వెతకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. తన బిడ్డలకు దేవుడు ఇక్కడ ఎంత మంచి భరోసా ఇస్తున్నాడో చూడండి. దప్పిక చేత వారి నాలుక ఎండిపోవుచున్నది. ప్రియులారా, మీలో ఈ సర్వ ప్రపంచంలో ఎందరో ఎన్నో బాధలతో, ఇబ్బందులతో, వేదనలతో ఉన్నారు. అయితే అటువంటి పరిస్థితులలో మనము ఆధారపడదగినటువంటి ఒకే ఒక్క సహాయం మన కన్నతండ్రి అనే దేవుడు. సంప్రదింపు సమాచారాన్ని చక్కగా మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తం మన బ్రతుకులను మనం సిద్ధం చేసుకోగలిగితే ఆయనను వేడుకొనుట ఎంత సులభం చెప్పండి. కనుక ఆయనను ఈ విధంగా మనం వేడుకున్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడు కదా, మనకు సహాయం చేసే దేవుడు కదా. ఒకవేళ మీకు సందేహం ఉండొచ్చు, నాకు లోక సంబంధంగా ఫలానా అవసరత ఉంది, మరి ఆ అవసరతను దేవుణ్ణి కోరుకోవచ్చా అని. ఆ అవసరత ప్రభువు నిమిత్తముగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. అంటే ఆ అవసరత తీరిపోయినప్పుడు మీరు ప్రభువు కొరకు జీవిస్తారా? లోక సంబంధంగా ఏదో తప్పు చేసేసారు, పాపంలో పడిపోయారు, ఆ తర్వాత మీరు శిక్ష అనుభవిస్తున్నారు. మిమ్మల్ని మరలా బ్రతికిస్తే దేవుని కొరకు బ్రతుకుతారనేటువంటి నిర్ణయం మీలో ఉందా? అప్పుడు దేవునికి ఆ విషయాన్ని తెలియచేయండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు బ్రతికిస్తాడు. ప్రియులారా, ఏ విషయమైనా సరే కన్నతండ్రి అయిన దేవుడు కరుణాహృదయుడే తప్ప కఠిన మనస్కుడు కాదు. మనమే కఠిన హృదయాలు మనలోనే ఉంటాయి, మనమే కఠిన మనస్కులం. తండ్రి అయిన దేవుడు మాత్రం క్షమాపణండి. ఆయన హృదయం అంతా క్షమాపణతో కూడినదిగా ఉంటుందండి. కనుక ఆయన దగ్గర మీరు వేడుకోండి, అడగండి, కానీ వేషధారణ లేకుండా అడగండి, మరలా మోసగించే ప్రక్రియ లేకుండా అడగండి, నిర్మలమైన హృదయంతో అడగండి. తండ్రి, తప్పు జరిగిపోయింది, నేను శిక్షలో ఉన్నాను, నేను బాధపడుతున్నాను, వేదనను పొందుతున్నాను, నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, ప్రభువు సంతోషాన్ని నేను చూడాలనుకుంటున్నాను, కనుక నీ కొరకు నా జీవితాన్ని అర్పించుకుంటూ ఇదిగో నా జీవితం అంతా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి, ఈ ఊబిలో నుండి నన్ను లేవనెత్తు, ఈ కష్టాల్లో నుండి నన్ను లేవనెత్తు, నన్ను కాపాడు, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు అని మీరు దేవుణ్ణి అడగగలిగితే, దప్పిక చేత ఎండిపోయి, మీ నాలుక దప్పిక చేత ఎండిపోయి ఒక్క నీటి చుక్క కొరకు ఎదురు చూచుచున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత భయానకంగా ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు విస్తారమైనటువంటి జలధారల దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీ దప్పిక తీర్చే పరలోకమందున తండ్రి మీకు భరోసా ఇస్తున్నాడు, నేను తప్పక వారిని రక్షిస్తాను. దీన దరిద్రులుగా ఉన్నారా, నేను వారిని తప్పక రక్షిస్తాను. అయితే వారు ప్రభువైన యేసు ద్వారా నన్ను చేరుకోవాలి, వారి మిగిలిన జీవితం ప్రభువైన యేసు ద్వారా నాకు అంకితం చేసుకోవాలి, వారు నిత్యత్వాన్ని పొందేటందుకు దేవుణ్ణి వేడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరో చక్కని సందర్భాన్ని కూడా మనం చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఇవి, జాగ్రత్తగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథం, ఇప్పుడు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. పరమందున్న తండ్రి ఏమంటున్నాడు చూడండి, నన్ను సంప్రదించు, నన్ను సంప్రదించు, నాకు మొర్రపెట్టుము. ప్రభువైన యేసు ద్వారా నీ జీవితాన్ని నీవు ఆయుత్తపరుచుకొని మాట చేత గాని క్రియ చేత గాని నీ జీవితం అంతా ప్రభువైన యేసు కొరకేని నీవు నిర్ణయించుకున్నప్పుడు దేవునికి మొర్రపెట్టుము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు ఎరుగని నీకు తెలియని గూఢమైన సంగతులను నీకు నేను వివరిస్తాను, నేర్పిస్తానంటున్నాడు కన్న తండ్రి అయిన దేవుడు. కన్న తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, ఈ మాటలను మనం అంతా కూడా నేర్చుకుంటున్నాం కదా. ఈ మాటలు మనం వినటానికి మనము తండ్రి అయిన దేవుని అనుమతిని పొందాం, తండ్రి అయిన దేవుని అనుగ్రహాన్ని పొందాం, కనుక ఈ మాటలు వినగలుగుతున్నాం. చాలామంది అనుకోవచ్చు, చాలా తక్కువ మంది మాటలు నేర్చుకుంటున్నారు, అందరికీ మాటలు అందితే బాగుండు కదా అని. అందరికీ ఎందుకు అందుతాయండి?
అందరికీ ఈ మాటలు ఎందుకు అందుతాయండి? వారికి ఇంకా దేవుని అనుగ్రహం లేదండి. మీకు అనుగ్రహం కలిగినందుకు మీరు సంతోషించండి. దేవుని అనుగ్రహం మీ మీద ఉన్నందుకు మీరు సంతోషించండి. అందరికీ దేవుడు తన అనుగ్రహాన్ని ఇవ్వడు. ఎందుకంటే ఆయనను ప్రేమించేవారెవరు? ఆయనను ద్వేషించే వారికి ఆయన మాటలు ఎందుకు ఇస్తాడు? ఆయనను పట్టించుకొని వారికి ఆయన మాటలను ఎందుకు ఇస్తాడు? ఆయనను ప్రేమించే వారికి ఆయన అమూల్యమైన సంగతులను, గూఢమైన సంగతులను ఆయన తెలియజేస్తాడు. సంప్రదింపు సమాచారాన్ని ఆయన ఇస్తున్నాడు. చూడండి, ఎవరికి తెలుసు ఈ విషయాలు? కేవలం నోటితో, నాలుగుతో ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మతో చేయలేకపోతున్నారు. ఆత్మతో ప్రార్థన చేయాలంటే బ్రతుకంతా క్రీస్తులో ఉండాలి. బ్రతుకంతా క్రీస్తు నిమిత్తమై ఉండాలి. ప్రార్థన అంతా క్రీస్తు నిమిత్తమై ఉండాలి. క్రీస్తు నిమిత్తమై ఉండాలి. లోక సంబంధమైనటువంటి కోరిక నిమిత్తమై ప్రార్థన ఉండకూడదు. క్రీస్తు నిమిత్తమై ఉండాలి. ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. బ్రతుకు పరమార్థాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. కనుక ఆ విషయాలలో మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, యెహోవాను నామం వహించిన నేను మీకు ఉత్తరం ఇస్తాను. మన పితరుల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, కన్నతండ్రి అయిన దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోకమందు ఎవరైనా సంప్రదింపు సమాచారాన్ని ఇచ్చినా తరువాతి కాలంలో వారు సంప్రదించగా వారు మనకు సహాయాన్ని లేక సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ కన్నతండ్రి అయిన దేవుడైతే ఆయన ఇచ్చిన నియమ నిబంధనలకు లోబడి మనం ఆయనను సంప్రదిస్తే తప్పకుండా మనకు సమాచారాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సమాచారాన్ని పొందితే, ఆయన ఉత్తరమును పొందితే, ఆయన దీవెనను పొందితే, ఆయన మెండైన ఆశీర్వాదమును పొందితే, ఆయన చల్లని కృపను పొందితే ఈ భూమి మీద మన జీవిత దినములు వెళ్ళిపోతాయి కదా, సజావుగా వెళ్ళిపోతాయి కదా, ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోతాయి కదా. కనుక వ్రాయబడిన ప్రకారము పోవచ్చు, దేవుని సంతోషపెట్టుచు, ప్రభువైన క్రీస్తు నిమిత్తం బ్రతుకుచు, మాట చేత గాని క్రియ చేత గాని ప్రభువైన యేసు ద్వారా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకొనగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీ జీవితకాలమందు మీరు చూస్తారు. ఇక చివరిగా ఒక రహస్యాన్ని దేవుడు మనకు అందించాలనుకుంటున్నాడు. అసలు మీరు వేడుకొనక మునిపే నేను మీ యొక్క మనవిని ఆలకించేటట్టుగా మీ ప్రవర్తన ఉండేటట్టు మీరు వాక్య నిమిత్తమైనటువంటి బ్రతుకును కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ అద్భుతమైన రహస్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారికి ఎలాగున జరుగును? ఎవరికి ఎలాగున జరుగును? లోకమందు ఎందరో ప్రార్థించి 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 ప్రార్థించి, ఎందుకంటే లోక సంబంధమైన అవసరతలు కదా, అవి తీరవు, వీరి ప్రార్థన ఆగదు. ఫోర్జరీ చేసేస్తున్నారు యేసుక్రీస్తు సంతకాన్ని. యేసుక్రీస్తు నామమున అడిగేయడమే కదా, ఫోర్జరీ చేసేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు, కోరికలు మాత్రం తీరటం లేదు. ఆయా సందర్భాలలో ఒకవేళ కోరికలు ఆయా పరిస్థితుల్లో తీరిన మరల ఇంకా పై కోరికల కొరకు, ఇంకా విస్తారమైన కోరికల కొరకు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు సంతకాన్ని ఫోర్జరీ చేసేస్తున్నారు. అయితే ప్రభు నిమిత్తం బ్రతుకుచున్న వారికి మాట చేత కానీ క్రియ చేత కానీ తమ ఆలోచనలన్నిటినీ కూడా, తమ క్రియలన్నిటినీ కూడా ప్రభువు నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం సమకూర్చుకున్న వారికి, జరిగించుచున్న వారికి, ఆయుత్తపరుచుకున్న వారికి, అంకితం చేసుకున్న వారికి ఎలాగున జరుగును. వారికి ఎలాగున జరుగును అంటే, వారంటే ఎవరు? దేవుని నిమిత్తం క్రీస్తు ప్రభువు ద్వారా బ్రతుకుచున్నవారు, క్రీస్తు కొరకు తమ జీవితములను అంకితం చేసుకున్నవారు. వారికి ఎలాగు జరుగును? ఎలాగు జరుగును? వారు మొర్రపెట్టుచుండగా వారికి ఉత్తరం ఇస్తాను, వారు విజ్ఞాపన చేయుచుండగా నేను వారి మనవి ఆలకిస్తాను, వారు అడుగక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేస్తాను. అంటే తండ్రి అయిన దేవుడు తన కొరకు బ్రతుకుచున్నటువంటి పిల్లల నిమిత్తము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో చూడండి. అసలు వారు అడగటానికి ఇంకా వారు ఉపక్రమించకుండానే వారి అవసరత తీరిపోయేటట్టుగా నేను వారి యొక్క అవసరతను తీర్చాలనుకుంటున్నాడు తండ్రి. ప్రియులారా, అంత సన్నిహిత సంబంధాన్ని మీరు తండ్రితో కలిగి ఉన్నారా? యేసుక్రీస్తు ద్వారా మీరు తండ్రి అయిన దేవునికి అంత దగ్గర కాగలుగుతున్నారా? అంత దగ్గర కాగలుగుతున్నారా? ప్రభు ద్వారా మాత్రమే ఈ కార్యం సాధ్యం. కనుక
నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలను ప్రభువులో నిర్మించుకోండి. మీరు తెల్లవారి లేస్తే దేవుని కొరకు బ్రతకాలని, ప్రభు నిమిత్తం ఆలోచించాలని, అసలు ఈ బ్రతుకు ప్రభు నిమిత్తం నేను సిద్ధపరచుకోవాలని నిర్ణయాలు తీసుకోండి. అటువంటి జీవితాలను మీరు కలిగి ఉన్నప్పుడు అసలు మీరు ఏ అవసరత నిమిత్తం చింతించవలసిన అవసరతే ఉండదు. భూమి మీద ఏదో అవసరత నిమిత్తం మీరు బాధపడవలసిన అవసరతే ఉండదు. ఎందుకంటే మీరు మనవి చేయుచుండగా ఆయన ఆలకిస్తాడు. మీరు మనవి చేయుచుండగా ఆయన ఆలకిస్తాడు. ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మీరు ఇంకా అడగక మునిపే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక అంత గొప్ప తండ్రి దగ్గరకు ప్రభు ద్వారా, మన రక్షకుడు రాజు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేరిపోవాలి. ఆయన నిమిత్తం మనం బ్రతకాలి. చక్కని సంప్రదింపు సమాచారాన్ని తెలుసుకొని చక్కగా మనం సంప్రదించాలి. అప్పుడు ప్రభు దగ్గర నుండి చక్కని ఫలితం మనకు అనుగ్రహింపబడుతుంది. ప్రియులారా, ఈ అన్ని విషయాలలో కూడా మీరు చక్కని జ్ఞానమును కలిగి ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని యొక్క సందేశమును ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియులారా, టర్మ్స్ అండ్ కండిషన్స్, దేవుని నియమ నిబంధనల్లో 5వ భాగాన్ని మీరు ఎప్పటి వరకు విన్నారు. 6వ భాగాన్ని వచ్చే వారం మీరు నేర్చుకుందరు. కానీ అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన కనతండ్రి, నాయన మిమ్మల్ని సంప్రదించే సమాచారాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా మీరు మాకు విశదీకరించారు. నాయన, ఈ సంగతులు తెలియక ఎందరో అభాగ్యులైపోతున్నారు. యేసు నిమిత్తం బ్రతకకుండా, యేసు నిమిత్తం తమ జీవితాలను సిద్ధం చేసుకోకుండా, లోక సంబంధమైన కోరికలతో నాయన యేసునామమునే వారు మిమ్మల్ని అడుగుచున్నారు. మేము అటువంటి దుర్దశలో ఉండకుండా యేసు కొరకు బ్రతుకుచు, యేసు నిమిత్తం మా జీవితాలను సిద్ధం చేసుకొని, యేసు కొరకు బ్రతకకపోతే ఈ బ్రతికే వ్యర్థం కనుక నాయన యేసు నిమిత్తం మా జీవితాలను మీకు సమర్పించుకొని నాయన భూ సంబంధమైనటువంటి జీవితంలో మీ కొరకు జీవిస్తూ, మీ చిత్తాన్ని నెరవేరుస్తూ, మీ యొక్క ఆదరణలో మేము నాయన మా బ్రతుకును ముగించుకొనగలుగుటకు కృప దయచేయండి. ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రి మా మాటలు, మా క్రియలు మీ సంకల్పాన్ని నెరవేర్చగలిగినట్లుగా మీ కృపను మాకు మీరు అనుగ్రహించండి. ఇంతటి భాగ్యమును ఎందరైతే పొందాలనుకొని వారి యొక్క హృదయాల్లో తీర్మానించుకున్నారో అటువంటి బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి వారిని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ, మరిన్ని సంగతులు మా ఆత్మలకు తండ్రి మీరు అందించి మమ్మను బ్రతికించి నిత్యత్వం మందు మమ్మను ప్రవేశపెట్టమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనా విన్నపములన్నింటినీ మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.